देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 69వ అధ్యాయం ప్రారంభించుకున్నాం. దాంట్లో నారదుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య లీలల్ని చూసి తరించడం, 16,000 మంది రాజకన్యకల్ని వివాహం చేసుకుని వారితో గృహస్థ జీవితాన్ని స్వామి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిదంతా తానే స్వయంగా వచ్చి మరీ వీక్షించి పరవశులైపోతూ ఉంటాడు నారదుడు. ఆ సన్నివేశాన్ని వివరిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. వ్యాసుడు నిన్న ద్వారకా నగరం యొక్క సౌందర్యాన్ని వర్ణించాడు. నారదుడు రావటం, ఆ ద్వారకా నగర సౌందర్యాన్ని వీక్షించడము, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క రాజప్రాసాదము, అంతఃపుర భవన సౌందర్యాలన్నీ కూడా వివరించారు. వస్తున్నటువంటి నారదుని శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకోని రీతిలో స్వాగతించి ఆతిథ్యమిచ్చాడు. దేవర్షి అయినటువంటి నారదుడి యొక్క పాద ప్రక్షాళన చేసి ఆ పాద జలాన్ని స్వామివారు రత్నమకుటాయమానంతో ప్రకాశిస్తున్నటువంటి ఆయన శిరస్సు మీద ఆ జలాలను చల్లుకుని పావనమయ్యాడు శ్రీకృష్ణ ప్రభు. అద్భుతమైనటువంటి వర్ణన అది. ఎవరి పాద పద్మాలలో అయితే సమస్త లోకాలని పావనం చేసేటువంటి గంగానది ఉద్భవించి పునీతం చేస్తూ ఉంటుందో అటువంటి పాద పద్మాలు కలిగినటువంటి స్వామి నారద మహర్షి యొక్క పాద పద్మాలని ప్రక్షాళన చేసి ఆ జలాన్ని తాను చల్లుకున్నాడు. ఇట్లా ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాడు? ఎవరు గొప్ప? నారదుడు గొప్ప, శ్రీకృష్ణుడు గొప్ప అనుకోక్కల్లా. శ్రీకృష్ణుడు ఇక్కడ గృహస్థ జీవితంలో సాధారణ మానవుడిగా ఉన్నాడు. వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడు, అందులో దేవర్షి, అందులోనూ నారదుడు సకల వేదవేత్త. ఆయన్ని ఎలా ఆహ్వానించాలి, ఎలా పూజించాలి అనేటువంటిది సమస్త లోకాలకి, సమస్త ప్రజలకి, గృహస్థులకి తాను తెలిసి ధర్మశాస్త్రం తెలుసుకోవటం ఒకటి, దాన్ని ఆచరించడం ఒకటి, ఇవి మనకి ప్రవర్తింప చేయటం కోసమే అని చెప్పి తర్వాత ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఆ వివరాలు సవిరంగా మన శ్లోకాల రూపంలో మళ్ళీ చూద్దాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. నారద ఉవాచ. ఎప్పుడైతే అద్భుతమైనటువంటి ఆతిథ్యంతో నారదుడిని శ్రీకృష్ణ పరమాత్ముడు గౌరవించాడు, ముందే ఉన్న ఆహ్వానము, తర్వాత ఆసనము, అర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటివన్నీ సమర్పించిన తర్వాత కిం కరవామ భగవతే ప్రాహ ప్రభో అంటూ శ్రీకృష్ణుడు అంటున్నాడు. మహానుభావ చెప్పు, కిం కరవామ, మీకు ఇంకా ఏం చేయమంటారు అని చెప్పి అడిగేటప్పటికీ నారదుడు కాస్త ఉబ్బి అయిపోయాడు. నైవాద్భుతం త్వయి విభో అఖిల లోకనాథే మైత్రీజనేషు సకలేషు దమః ఫలానాం నిశ్రేయసాయ హి జగత్స్థితి రక్షణాభ్యాం స్వైరావతార ఉరుగాయ విదామసుష్టు. నైవ అద్భుతం త్వయి విభో. ఈ మాట అంటానికి ఏం చేయమంటావు చెప్పు, లేకపోతే
ఈ 16,000 మంది గృహాలలో 16,000 రూపాలలో ఈ విధంగా చేయటానికి దీంట్లో నువ్వు చేయగలవు. దీంట్లో అద్భుతమే ఉంది స్వామి. త్వయి నైవ అద్భుతం. ఈ కర్మ నువ్వు చేయటంలో అద్భుతం ఏం లేదు. వేరే వాళ్ళు చేస్తే అబ్బో అనుకోవాలి, కానీ నువ్వు చేస్తే ఏముంది ఇవి. నైవాద్భుతం త్వయి విభో అఖిల లోకనాథే. అఖిల లోకాలకి కూడా నాథుడివి నువ్వు. సమస్త లోకాలకి అధిపతివి. మైత్రీ జనేషు సకలేషు దమః సకలేషు జనేషు మైత్రి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఏదైతే ఉంటుందో దానికోసమే నువ్వు అవతరించావు. సకలేషు జనేషు సమస్తమైనటువంటి సాత్వికమైనటువంటి సద్బుద్ధి కలిగినటువంటి సాత్విక జనుల యందు మైత్రి కలిగి ఉండటము, సాదర భావాలు కలిగి ఉండటం. దమః కళానాం, ఇక్కడ దమః అంటే దండనం, కళానాం దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షించడము, మూర్ఖులైనటువంటి వాళ్ళని శిక్షించడం. నిశ్రేయసాయ హి జగత్ స్థితి రక్షణాభ్యాం, జగత్ యొక్క సృష్టి స్థితి లయలు ఏవైతే ఉంటాయో ఆ సృష్టి యొక్క స్థితికి రక్షణ అది ఎలా ఉంది అనేటువంటి రక్షణ భారాన్ని కూడా ఇక్కడ అందుకే నిశ్రేయస అంటున్నాడు. శ్రేయస్సు అనే పదంలోనే హితం ఉంది. లోకహితం కోసం లోక రక్షణార్థమై ఏమేమి చెయ్యాలో ఆ భారమంతా నువ్వే వహిస్తూ ఉంటావు. అంతేకాకుండా ఇక్కడ నిశ్రేయసాయ అనే పదం రెండు అర్థాలు మనం తీసుకోవచ్చు. ఒకటేమన్నా సాత్వికులైనటువంటి వాళ్ళు యోగి పుంగవుల యొక్క అద్భుతమైన హిత కార్యములను చేపట్టేవాడని ఒక అర్థమైతే, అలాంటి యోగులకి మోక్షాన్ని కూడా కల్పించేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి పరమాత్ముడివి నువ్వు. భక్తులకి మోక్షాన్ని అనుగ్రహించేటువంటి స్వామి నువ్వు. అట్లాంటి నువ్వు స్వైరావతార ఉరుగాయ విదామ సుష్ఠు. స్వైర అవతార ఈ విధమైనటువంటి శిష్ట రక్షణ కోసమే, అంటే సాత్వికులని ఉద్ధరించి దుష్టుల్ని నాశనం చేయడం కోసమే నువ్వు అనేకమైనటువంటి అవతారాల్లో అలా అవతరించి ఇదిగో ఉరుగాయ అంటే త్రివిక్రముడు. ఉరుగాయ అంటే త్రివిక్రమావతారంలో ముల్లోకాలని ఎలా అయితే ఆక్రమించి ఉన్నావో అట్లా అధీనుడిపై వామనావతారం ఎత్తి ముల్లోకాలని ఎలా అయితే కొంచెం అధీనించి బలిచక్రవర్తిని అలా పాతాళంలో తొక్కేశావు, అట్లా అనేకమైనటువంటి అవతారాలతో విదామ సుష్ఠు అటువంటి అవతారాలు ఎత్తుతున్నావు అని చెప్పి సుష్ఠు విదామ నేను తెలుసుకున్నాను స్వామి అంటూ నారదుడు గ్రహించాడు. అంటే వచ్చాడు చూడంగానే ఒక ఇంట్లో ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి లీల చూసేటప్పటికీ నువ్వు నీ అవతారాలు ఈ విధంగా ఎత్తడానికి కారణం ఏంటంటే కేవలం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఇది నీ ప్రధాన అవతార లక్ష్యం ప్రభు అని చెప్పి తెలుసుకున్నానయ్యా స్వామి. అంతేకాదు ఎంత ధన్యతను పొందానంటే నీ పాదపద్మాలను చూసి ఇక్కడికి రాగానే ముందు నీ పాదపద్మాల యొక్క దర్శనమైంది. ఎటువంటి పాదపద్మాలవి, ఎంత అద్భుతమైనటువంటివి అంటూ తర్వాత శ్లోకంలో కేవలం పాదపద్మాల వర్ణన చేస్తున్నాడు నారద మహర్షి. దృష్టం తవాంగ్రియుగళం జనతాపవర్గం బ్రహ్మాదిభిర్హృది విచింత్యమగాధబోధైః సంసారకూపపతితోత్తరణావలంబం జాయంశ్చరామ్యనుగృహాణ యథా స్మృతి స్యాత్. ఒక వరం కూడా కోరుకున్నాడు. నీ పాదపద్మాల మీదే నా యొక్క స్ఫురణ, నా స్మృతి, నా బుద్ధి నిలిచేట్టుగా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటున్నాడు ఇక్కడ నారదుడు చివరి పాదంలో. నేను ఎక్కడికి వెళ్ళినా నీ నామస్మరణతోనే తిరుగుతూ ఉంటాను. ఛాయం చరామి, చరామి అంటే సంచరించుట. ఏ ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నారదుడు ఏ లోకాల్లో విహరిస్తున్నా కూడా ఎవరిని ఛానిస్తూ ఉంటాడయ్యా అంటే నామస్మరణ, నారాయణ నామస్మరణ, విష్ణు నామస్మరణలోనే తరిస్తూ ఉంటాడు. ఛాయం చరామి అనుగృహాణ యథాస్మృతి స్యాత్. కాబట్టి నేను ఎక్కడ సంచరిస్తున్నా, ఏ లోకాల్లో తిరుగుతున్నా, ఎప్పుడున్నా అనునిత్యము నీ యొక్క పాద పద్మాలని స్మరించేటువంటి స్మృతి కలిగేట్టుగా నన్ను అనుగ్రహించు. బుద్ధి దాని మీద ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి రాగానే మొట్టమొదట ఆ పాదపద్మాలే దర్శనమే కలిగింది. దృష్టం, ఏం దృష్టం, ఏం చూశాడయ్యా? తవ అంఘ్రియుగళం, నీ పాదపద్మాల యొక్క దర్శన భాగ్యం కలిగింది. ఎట్లాంటి పాదపద్మాలవి?
జనతాపవర్గం, జనుల యొక్క తాపాన్ని అపహరించేటువంటివి, జనుల యొక్క సమస్తమైనటువంటి కష్టాలని తొలగించేటువంటి పవిత్రమైనటువంటి పాదపద్మాలు. అంటే సకల జనులకి తాపాలు పోయినాయంటే, భవబంధాలు పోయినాయంటే మోక్షమే. కాబట్టి మోక్షాన్ని ప్రసాదించడానికి సమర్థమైనటువంటి పాదపద్మాలు. అందుకే బ్రహ్మాదిభిర్ హృది విచింత్యమగాధ బోధై, బ్రహ్మాది దేవతల చేత కూడా నిరంతరము సేవించబడేటువంటివి, ఆరాధించబడేటువంటివి. వాళ్ళ హృదయాలలో బ్రహ్మాది దేవతలు నిరంతరము ఆ పాదపద్మాలని చింతిస్తూ ధ్యానిస్తూ ఉంటారే. అంతేనా? విచింత్యమగాధ బోధై, అగాధ బోధై అన్నాడు అక్కడ. అంటే అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగినవి అని అర్థం అక్కడ. అగాధ బోధై అంటే ఎంతో వేదము, వేదాంతాలు, వేదసారాలు మొదలైనటువంటివన్నీ వాటి ద్వారా తెలుసుకోబడేటువంటి స్వామివారి యొక్క పాదపద్మాల యొక్క శక్తి. అది అనంతమైన శక్తి. ఆయన పాదపద్మాల శక్తి తెలుసుకోవాలంటే ఎన్ని వేదార్థాలు చదవాలి. ఎందుకని? ఎట్లాంటి పాదపద్మాలు అవి? అగాధ అనే పదం ఉంది చూసారు. అగాధం అంటే లోతైనటువంటి, అంటే సంసారం అనేటువంటి సముద్రం, లోతు తెలియనటువంటి సాగరంలో అలా చిక్కుకునిపోయినటువంటి ఆ జనుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి శక్తి ఈ పాదపద్మాలే ఆధారం. అటువంటి సకల శాస్త్రసారమైనటువంటి వేదసారం ద్వారా తెలుసుకోబడేటువంటివి సంసార సాగరం నుంచి పైకి ఉద్ధరించబడేటువంటి నీ పాదపద్మాలు. సంసార కూపం అన్నారు. కూపం అంటే బావి. సంసారం అనేటువంటి దిగుడు బావిలో పడిపోయినటువంటి వాడిని, పడిపోయిన వాడిని ఉత్తరణావలంబం, పైకి ఉద్ధరించడానికి సమర్థమైనటువంటి నీ పాదపద్మాలు. కాబట్టి ఎల్లప్పుడూ ఇటువంటి పాదపద్మాల యందు నాకు స్మృతి కలిగి ఉండేట్టుగా అనుగ్రహించు అని వేడుకుంటున్నాడు నారదుల వారు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమురారి నీ పాదము అన్నట్టుగానే అటువంటి పాదపద్మాలు. భరతుల వారు అందుకే శ్రీరాముడి యొక్క పాదుకలని మాత్రమే సేవించి ధరించి అన్యుడైపోయాడు శ్రీరామ పాదుకలు. అట్లా పాదుక స్మరణ చేసుకున్నాడు నారదుడు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుమతి తీసుకుని నారదుడు బయటకు వచ్చాడు. మళ్ళీ ఇంకో గృహానికి ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళాడు. ఒక ఇంటితో సరిపెట్టడుగా 16,000 ఇళ్లలో ఈ పరమాత్ముడు ఏ ఏ లీలలు, ఏ ఏ చేష్టలు చేస్తున్నాడో చూడాలని కదా కుతూహలం నారదుడికి. అందుకని మరో ఇంటికి ప్రవేశిస్తున్నాడు. తతో అన్యదా విషద్గేహం కృష్ణపత్న్యా స నారదః యోగేశ్వరేశ్వరస్యాంగ యోగమాయా వివిత్సయా. వివిత్స అంటే తెలుసుకోవటం. ఆ స్వామి యొక్క యోగమాయని తెలుసుకున్నాడు. యోగమాయ అంటే ఇక చెప్పక్కల ఎన్నో రకాలైనటువంటి అష్టసిద్ధులు ఎలా ఉంటాయి, యోగమాయా సిద్ధులు అట్లా ఉంటూ ఉంటాయి. తతో అన్యత్ ఆవిశద్ గేహం, గేహం అంటే గృహము. మరొక గృహంలో ప్రవేశించాడు నారదుడు. కృష్ణపత్న్యాః స నారదః, శ్రీకృష్ణ పరమాత్ముడు మరొక భార్యతో కలిసి ఉన్నటువంటి గృహం అది. కృష్ణపత్న్యాః స నారదః, శ్రీకృష్ణ పరమాత్ముడు మరొక భార్యతో కలిసి ఉన్నటువంటి ఇంకొక గృహంలోకి సహా నారదః ప్రవివేశ. వివేశ అంటే ప్రవివేశ. ఆ అవిశత్ యోగేశ్వరేశ్వరస్య అంగ అన్నాడు అక్కడ. కాబట్టి ఆ యోగేశ్వరేశ్వరుని యొక్క యోగమాయ ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం ఈయన యోగమాయ తెలుసుకుందాము అని చెప్పి పాపం ఈ యోగ సాధకుడైనటువంటి నారదుడు కాస్త ఇంకో గృహంలో ప్రవేశించాడు. అక్కడ స్వామి ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? దివ్యంతమక్షై, పాచికలు ఆడుతూ కూర్చున్నట్ట. అక్షై అంటే పాచికలు. దివ్యంతమక్షై, పందాలు వేసేస్తున్నాడు. ఎవరితో కలిసి ఆడుతున్నాడో చెప్తున్నాడు అక్కడ. దివ్యంతమక్షైస్తత్రావి ప్రియయా చోద్ధవేన చ పూజితః పరయా భక్త్యా ప్రత్యుత్థాన ఆసనాదిభిః. మరొక గృహంలో వెళ్ళంగానే స్వామివారి దర్శనం ఎలా కలిగిందయ్యా అంటే పాచికలాడుతూ కనిపించాట. ఎవరిదంటే ప్రియయా, శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రియమైనటువంటి భార్యతో. అంతేనా? కాదు, పక్కన ఇంకో పార్టీ కూడా ఉంది. చ ఉద్ధవేన చ, ఉద్ధవుడు కూడా ఉన్నాడు. కాబట్టి తనకి ఆత్మీయుడైనటువంటి వాడు,
పెద్దవాడు, తనకంటే పెద్దవాడైనటువంటి ఉద్ధవుడితోనూ తన ప్రియురాలతోనూ కలిసి ఆడుతున్నటువంటి, అంటే ఓ పక్కన భక్తుడు, ఓ పక్కనే ఉన్న ప్రియురాలు, వీళ్ళిద్దరితో ఆడుకునేవాడిగా పరమాత్ముడు. కాబట్టి ఆయన ఆడుతున్నాడు. ఏం ఆడుతున్నాడంటే పాచికలు ఆడుతున్నట్టు చక్కగా. అక్షై దివ్యతాం. చూడంగానే నారదుల వారిని చూడంగానే లేచి వచ్చేశాడు. అంతకుముందు ఎలా పూజించాడో ఏమీ తెలియనట్టు మళ్ళీ పూజించాడు. పూజిత పరయా భక్త్యా, ఎంతో భక్తితో మళ్ళీ ఆ వచ్చినటువంటి నారదుడికి మళ్ళీ అతిథి పూజ చేసి, మళ్ళీ ప్లేట్ పెట్టి, మళ్ళీ కాళ్ళని పాద పాద జలం మళ్ళీ చల్లుకుని, ప్రత్యుత్థాన ఆసనాదిభి అనే ఒక పదం మీద పెట్టాడు. ప్రత్యుత్థానం అంటే ఎదురు వెళ్ళటం. వస్తున్నటువంటి అతిథికి మనం ఎదురు వెళ్ళటాన్ని ప్రతి ఉత్థానం అంటారు. ప్రత్యుత్థానం. వచ్చి మళ్ళీ ఆసనం చూపించడం. ఆసన ఆహ్వానం పలికి ఆసనాదులు చూపించి అర్ఘ్యము పాద్యము మొదలైనటువంటివన్నీ. ఆదిభి అనే పదార్థంలో మిగతా అతిథి సేవలు ఏవైతే ఉంటాయో ఆ సేవలన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడు మునుపు ఇంట్లో ఎలా అయితే చేశాడో అలాగే ఈ ఇంట్లో కూడా తాను మొదటిసారి చేస్తున్నట్టుగానే భావించుకుని శ్రీ నారదుల వారికి చేశాడట. నీకు ఇందాలు చేశా కదా, పక్కింట్లో చేశా కదా, మళ్ళీ వచ్చేవేంటి అనక్కలా. అంటే ఏమీ తెలియనట్టుగా మళ్ళీ ఇక్కడ కూడా, ఓహో ఇప్పుడే వస్తున్నావు నారద, బాగున్నావా అని కూడా అడుగుతున్నాడు ఇక్కడ. పైగా తర్వాత ప్రశ్నలో చూడండి, పృష్టశ్చా విదుషే వాసౌ కదా యాతో భవానితి అని అడుగుతున్నాడు. ఆశ్చర్యం, ఇది మరీ ఆశ్చర్యం. అంటే మునుపటి గృహంలో తాను సేవించినటువంటి నారదుడు ఇతనేనా అనేది కూడా తెలియనట్టుగా, నారదా ఎప్పుడొచ్చావు, ఈ ద్వారకా నగరానికి ఎప్పుడొచ్చావయ్యా, క్షమంగా ఉన్నావా అని కూడా అడుగుతున్నట్ట. ఆసనాదులన్నీ సమర్పించడమే కాకుండా పృష్టశ్చ అవిదుషే, అవిదుషే అనే పదంలో తెలియనట్టుగా అని అర్థం. విదుష అంటే తెలియటం, పండితుడు, అన్ని తెలిసిన పండితుడు. అవిదుషే వాసౌ కదా ఆయాత భవాన్ ఇతి. భవాన్ కదా ఆయాత, కదా అంటే ఎప్పుడొచ్చావు నాయన మహానుభావా నువ్వు ఇక్కడికి, ఈ ద్వారకా నగరంలో ఎప్పుడు ప్రవేశించావు, ఎప్పుడు అడుగు పెట్టావు, ఏమిటి ఇటైనా రావడం, సాక్షాత్తు ఇంకెవరన్నా ఇంటికి వెళ్ళేస్తున్నావా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. క్రియతే ఇన్ను పూర్ణానాం అపూర్ణైరస్మదాదిభిః అంటూ నారదుని కూడా ప్రశంసిస్తున్నాడు ఈ వాక్యంలో. ఏమిటి నారద, మాకింత భాగ్యాన్ని కలిగించావు, నీలాంటి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు పూర్ణానాం అపూర్ణై, మీరందరూ పూర్ణానాం, మీరు పూర్ణ పురుషులు, సంపూర్ణమైనటువంటి యోగి పుంగవులైనటువంటి పురుషులే. అలాంటి వాళ్ళు మాలాంటి అపూర్ణై అస్మదాదివి, అస్మదాదివి అంటే మాలాంటి గృహస్థుల యొక్క జీవితాలకి మీరు వచ్చి మా జీవితాన్ని సార్థకం చేశారంటే ఏదో విశేషం ఉంటుంది, ఏమిటి మీ రాకే కారణం అంటూ అడుగుతున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు నారదుడిని. నారదుడు ఎటువైపు చూస్తున్నాడు, నన్నేనా అనేది అన్నట్టు చూసుకోవాలి. అంటే నారదుడిని కూడా ఆ విధమైనటువంటి స్థాయిలో ప్రశంసిస్తున్నా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమీ తెలియనట్టుగా, అంటే తాను సాధారణమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతున్నానయ్యా అని అడగటం అక్కడ. ఓ నారద, నీవేమన్నా ఆప్తకాముడు అయ్యా, పూర్ణానాం అపూర్ణై, మేమేమన్నా అపూర్ణ కాములమైనటువంటి మేము, గృహస్థులమైనటువంటి మేము. అపూర్ణై అస్మదాదిభి అన్నాడు. అపూర్ణై అంటే కోరికలు నిండనటువంటి, ఇంకా 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 కోరికలు పెట్టుకుని సతమతమైపోతున్నటువంటి సాధారణమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళం మేము. అట్లాంటి మేము కిమ్ను క్రియతే, మీకేం చేయగలమని చెప్పు, ఏదైనా చేద్దామంటే ఇవన్నీ నాకెందుకయ్యా అంటారు మీరు. ఎందుకంటే మీరు పూర్ణకాములు, మీకు ఏ కోరిక ఉండదు. పోనీ ధనం ఇద్దామా, ధనం నాకెందుకయ్యా, తపస్సుంది అంటారు. పోనీ వెండిద్దామా, రథాలు ఇద్దామా, ఏనుగులు ఇద్దామా, అబ్బో వాటిని మించిపోయేటువంటి అద్భుతమైన శక్తులు మీకుంటాయి. మనోగమనం కామగమనం కలిగినటువంటి సంచారులు మీరు. ఈ ఏనుగులు ఈ రథాలు మిమ్మల్ని, మీకెందుకు ప్రయోజనం? కాబట్టి మీకు ఏది ఇవ్వలేము. ఇట్లా కిం క్రియతే, మీకు ఇంకా ఏమిచ్చి సేవించుకోమంటారు? గృహస్థుడు ఏదో ఒకటి ఇవ్వాలి వచ్చినటువంటి వారికి, ఏమి ఇవ్వాలి, ఏం సేవ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అథాపి బ్రూహిణో బ్రహ్మన్, అథాపి అయినప్పటికీ కూడా అంటూ శ్రీకృష్ణుడు నారదుడితో అంటూ, బ్రూహిణో బ్రహ్మన్ జన్మైతత్ శోభనం కురు, ఏతజ్జన్మ శోభనం కురు. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు, అయినా సరే మా గృహాన్ని పావనం చేశారు, మా జన్మని సార్థకం చేయండి మహాప్రభు అని అడుగుతున్నారు అక్కడ.
బ్రూహిణో బ్రహ్మన్. ఈ బ్రహ్మన్ అనేటువంటి శబ్దం బ్రాహ్మణ వాచక శబ్దాన్ని పాడుతున్నారు. ఓ బ్రాహ్మణోత్తమ, దేవర్షి నారద, బ్రూహిణ నహ బ్రూహి, మాకు చెప్పు స్వామి. ఏతజ్జన్మ శోభనం కురు. శోభనం అనే ఈ పదాన్ని విడిస్తే జన్మే శోభనం కురు, అది దాని అర్థం అక్కడ. ఏతజ్జన్మ శోభనం కురు అంటే మా జన్మని సఫలం చేయండి. శోభనం అంటే అది మంగళప్రదం చేయండి. ఈ జన్మ ఎత్తినందుకు సార్థకత ఉండాలి. కాబట్టి మా గృహాన్ని మీరు పావనం చేశారు, అలా ఈ జన్మని కూడా సార్థకం చేయండి. దానికి ఏం చేయమంటారు, ఏ కర్మ చేయమంటారు, అది మాకు చెప్పండి. బ్రూహిణ సతు విస్మిత ఉత్థాయ. నారదుడికి ఏం చెప్పాలో తెలియలా. ఆశ్చర్యం వేసి వెంటనే అక్కడి నుంచి లేచాడు. ఇంకా ఇంకా ఇంత ఎక్కువ మాట్లాడితే, ఎక్కువసేపు ఉంటే ఇంకేం మాట్లాడతాడని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి లేచి వేరే ఇంటికి వెళ్ళిపోయాడు. తూష్ణి మౌనంగా వెళ్ళిపోయాడు, ఇంకేం మాట్లాడు. ఈయనకి సమాధానం చెప్పగలరా? సతు విస్మిత ఉత్థాయ తూష్ణీం అన్యద అన్యదగాత్ గృహం. అన్యద్గృహం అగాత్. అగాత్ అంటే వెళ్ళాను, వేరొక గృహానికి వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్మని వదిలిపెట్టి అక్కడ ఆయన దగ్గర సెలవు తీసుకుని, అయ్యా చెప్తామండి, నేను చెప్తా కానీ మీకు తర్వాత చెప్తా, సెలవు ఇచ్చుకుంటాం కానీ ఇక మాకు సెలవు ఇవ్వండి అని చెప్పి ఆయన దగ్గర అనుమతి తీసుకుని తూష్ణీం. తూష్ణీం అనే పదానికి అర్థం మౌనంగా, ఏం మాట్లాడకుండా. ఆయన దగ్గర ఏం మాట్లాడగలడు రాదు. కాబట్టి విస్మిత అనే పదం కూడా అంతే. ఆయన అడిగినటువంటి ఆ మాటలకి ఆశ్చర్యపోయినటువంటి నారదుడికి ఇంకా నోట్లో మాట ఏమొస్తుంది? ఎందుకనంటే ఏం అడుగుతున్నాడు? ఏమయ్యా ఎప్పుడొచ్చావు ద్వారకా నగరానికి అంటున్నాడు. అంతకు ముందు ఇంట్లోనేగా చూసింది, మాట్లాడింది, మళ్ళీ ఇక్కడ ఏం చూడనట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకా పక్కింటికి వెళ్తే ఏమంటాడు? కాబట్టి ఎవరింట్లో ఎట్లా ఏముంటుందో అవన్నీ తెలుసుకోవాలనే వచ్చాడు. ప్రతి ఇంటికి తిరిగిన చోటల్లా ఈయనకి నారదుడికి ఓ ఇది చూసిన కొద్దీ ఇంకా ఆరాటం పెరుగుతుంది. ఆరాటం కాదు, ఇక బుర్ర గిరగిరగిర తిరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా చేసుకొస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇన్ని లీలలా, ఇన్ని అద్భుతాల, ఏమీ తెలియనట్టుగా ఎన్ని గృహస్థ కార్యక్రమాలు నెరవేరుస్తున్నాడు శ్రీకృష్ణ ప్రభు కదా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. అందుకని విస్మిత ఉత్థాయ, విస్మయంతో ఆశ్చర్యంతో లేచి, స్వామి నేను వెళ్ళొస్తారే కానీ మళ్ళీ కలుసుకుందాం అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు. మరో గృహంలో చేరుకున్నాడు. అక్కడ ఆ గృహంలో ఎలా ఉంది పరిస్థితి అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు చంటి పిల్లలతో ఆడుకుంటున్నట్ట. తత్రాప్యచష్ట గోవిందం లాలయంతం సుతాన్ శిశూన్. అప్పుడే సుతాన్ శిశూన్ శిశూన్ సుతాన్ లాలయంతం. మరి ఒక్కడికి 10 మందిని ఇచ్చాడు కదా. 16,000 మంది, 16,108 మంది భార్యలకి కూడా ఒక్కొక్కడికి 10 మంది పిల్లల్ని ఇచ్చాడు, సంతానాన్ని. కాబట్టి వాళ్ళందరినీ ఈయనే లాలించాలి, పోషించాలి. కాబట్టి శిశూన్ సుతాన్ లాలయంతం గోవిందం తత్రాపి అచష్ట. అక్కడ లోపలి ప్రవేశించంగానే ఎటువంటి శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చాడు? మనమేమన్నా బాలముకుందుడు బాలముకుందుడు మనం ఇన్నాళ్ళు పూర్వభాగం అంతా అలా చదువుకున్నాం, ఏదో బాలకృష్ణుని యొక్క అందచందాల నుంచి. అట్లాంటి శ్రీకృష్ణుడే తన బిడ్డల్ని ఆడించినటువంటి లీలను కూడా మనం ఇప్పుడు ఉత్తర భాగంలో చూస్తున్నాం. ఇంకెంత అదృష్టం చూడండి. దీని మీద మనం పద్యాలు రాసుకోవాలి. ఏదో వటపత్రసాయి అనేటువంటి గోవిందుని మనం బాలముకుందం మనసా స్మరామి అంటూ కీర్తించుకున్నాం. ఇప్పుడు ఏ బాలముకుందుణ్ణి? పుత్రుణ్ణి లాలిస్తున్నటువంటి బాలముకుందుని అనాలా? ఏమనాలి? లాలయంతం సుతాన్ శిశూన్. తన బిడ్డల్ని చక్కగా లాలిస్తూ పోషిస్తూ, చక్కగా ఆ సంసారంలో భార్యకి సేవ చేస్తూ, ఆవిడికి సహాయపడుతూ అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నటువంటి కృష్ణ పరమాత్ముడు. తతో అన్యస్మిన్ గృహే, మళ్ళీ ఇంకో గృహానికి వెళ్ళాడు. అక్కడ ఇంకో దృశ్యం. తతో అన్యస్మిన్ గృహే అపశ్యన్ మజ్జనాయ కృతోద్యమం. చక్కగా స్నానాధికాలు మొదలైనటువంటి మజ్జనము అనే పదానికి అర్థం స్నానాధికాలు. స్నానము చేస్తూ మరొక గృహంలో వెళ్ళగా ఆ సమయంలో స్వామి అప్పుడే స్నానం చేయడానికి సంసిద్ధుడు అవుతూ ఉండటాన్ని కృతోద్యమం అంటే ప్రయత్నము అన్నది, సన్నద్ధుడవుట. కాబట్టి మరొక గృహంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా స్నానాదులకి సిద్ధమవడం. ఎందుకంటే ఆ వేళని బట్టి ఆయా ఎంత క్రమంలో వస్తున్నాడు చూడండి. ఇంకా చేపటికి అయ్యేటప్పటికీ యజ్ఞాలు యాగాలు సంధ్యావందనాలకు వెళ్ళిపోతాడు. మరి యజ్ఞయాగాలకు సంధ్యావందనాలకు వెళ్లే ముందు ఏం చేయాలి? స్నానం చేయాలిగా. స్నానం చేసి మిగతా కార్యక్రమాలు చేపట్టాలి. దాని ముందు ఏం చేయాలి? ముందు ఇంట్లో వాళ్ళని సర్ది చెప్పాడు. దాని ముందు ఏం చెప్పాడు? అతిథి సేవ అయిపోయింది అంటే పొద్దున మధ్యాహ్నము సాయంత్రము పొద్దున ఇవన్నీ వరుసగా ఆ
ఇంటింటికి తిరిగేటప్పటికి సమయం పట్టితే ఆ సమయంలోకి వచ్చేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్థితిగతులు ఎలా మారుతున్నాయో కూడా వరుస క్రమంలో వెళ్తున్నాడు ఇక్కడ. అది గమనించుకోవాలి మనం. తతో అన్యస్మిన్ గృహే అపశ్యన్ మజ్జనాయ కృతోద్యమం. ఆ ప్రాతః సంధ్యో సాయం సంధ్యో ఏదైతే ఉంటాయో ఆ సంధ్యా సమయాలు, అలాగే జుహ్వంతం చ వితానాగ్నీన్ యజంతం పంచభిర్మఖై భోజయంతం ద్విజాన్ క్వాపి భుంజానమవశేషితం. ప్రాతకాలంలోనే వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ భోజయంతం ద్విజాన్ క్వాపి అని కూడా చెప్పాడు. అంటే అతిథులు ఎవరైతే బ్రాహ్మణోత్తములు అతిథులుగా వచ్చారో వాళ్ళకి భోజనాలు కూడా తినిపిస్తున్నట్ట. తర్వాత లంచ్ టైంకే వచ్చాడు భోజనం కరెక్ట్ గా నారదుడు. పొద్దున పూట ఏం జరిగింది? జుహ్వంతం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. జుహ్వంతం చ వితానాగ్నీన్ యజంతం పంచభిర్మఖై. వితాన్ అగ్నీన్, అగ్నీన్ వితాన్. ఏవైతే అగ్నిహోత్రాలు చేయాలో గృహస్థుడు, మనకు బ్రహ్మచారి చేయవలసినటువంటి అగ్ని కార్యాలు కొన్ని ఉంటాయి, గృహస్థుడు చేయవలసినటువంటి అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి, బ్రహ్మచారి కొన్ని ఉన్నాయి. వటుడు సంధ్యావందనాదులు మొదలైనవన్నీ చేసుకునే సమయంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అగ్ని కార్యం తప్పనిసరిగా చేయాలి. దాంట్లో ఉన్నటువంటి మంత్రాలు 10 నిమిషాలు. గృహస్థుడిగా ఉన్నప్పుడు భార్యా సమేతుడై చేయవలసినటువంటి అగ్నిహోత్రాలు ఉంటాయి, అది పావుగంటే. ఆ సమయం చాలా ముఖ్యమైన సమయం అది. అటువంటి అగ్నిహోత్రాలు చేస్తూ మరొక గృహంలో కనిపించాడు స్వామివారు. అంతేకాకుండా యజంతం పంచభిర్మఖై. మఖై అనే పదానికి అర్థం యజ్ఞములు. పంచభిర్మఖై అంటే పంచయజ్ఞములతో యజంతం, యజ్ఞం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకున్నట్ట నారదుల వారు. ఒక చోట ఏమన్నా అనేకమైనటువంటి యజ్ఞాలు ఏవైతే ఉంటాయో, మామూలుగా ఈ 3 రకాలైనటువంటి అగ్నులు ఉంటాయి, అది మనం చెప్పుకున్నాం. గార్హపత్యాగ్ని, దాక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి అగ్నులు ఏవైతే చేయవాలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ఒక చోట. మరొక విధంలోనే ఇంకో గృహంలోనే ఉన్న యజంతం పంచభిర్మఖై. పంచ యజ్ఞములు అనేటువంటివి కొన్ని ఉంటాయి. పంచ యజ్ఞములు అంటే మనం చేసేటువంటి అతిథి సేవలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో పంచ యజ్ఞాలు కిందకి వస్తాయి. దాంట్లో రుణాలు తీర్చుకోవటం అంటే ఋషి రుణము, దేవ రుణము, పితృ రుణము, మనుష్య రుణము, భూత రుణము. ఇవి తీర్చుకునేటువంటివి ఏవైతే ఉంటాయో దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత, ఈ 5 రుణాలు తీర్చుకోవటమే పంచయజ్ఞములుగా చెప్తారు. ఇవి దాదాపుగా రాజసూయ అశ్వమేధ యాగాలతో సమానమైనటువంటి గృహస్థ జీవితం అనేటువంటి ఈ యజ్ఞాలు ఎవరైతే తప్పకుండా చేస్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో అటువంటివి యజంతం పంచభిర్మఖై. ఋషి రుణం తీర్చుకునేటప్పుడేమన్నా ఇదిగో ఇట్లాంటి శాస్త్ర కావ్య పురాణ ఇతిహాసాలతో కాలక్షేపం చేయటము అనేటువంటిది ఋషి రుణం తీర్చుకున్నట్టు. పురాణ ఇతిహాసాల శ్రవణ పఠనాదులు మొదలైనటువంటివన్నీ ఋషి రుణంతో మనం వాటి రుణం తీర్చుకుంటాం. అలాగే దేవతా రుణాన్ని మనం యజ్ఞయాగాది క్రియాకర్మలు లేకపోతే జపహోమాదులు మొదలైనటువంటివి ఇంట్లో నిష్ఠగా మనం పెట్టేటువంటి దీపారాధన దగ్గర నుంచి దేవతా రుణం కిందకే వెళ్తుంది. నిష్ఠగా ఆచరించేటువంటి దీపారాధన, దేవతార్చన మొదలైనటువంటి విధి విధానాలన్నీ కూడా దేవతా రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళు మాత్రం. అలాగే పితృరుణం, సాంవత్సరిక కార్యక్రమాలు, శ్రాద్ధ పిండాదులు మొదలైనటువంటివన్నీ శ్రద్ధగా అనుసరించి మనం పితృరుణం నుంచి విముక్తులు పొందవచ్చు. మనుష్య రుణం అనేటువంటిది మనం ఇంట్లో వచ్చినటువంటి అతిథి పూజ, అలాగే అతిథి దగ్గర నుంచి ఇంట్లో సేవకుల వరకు కూడా ఎవరిని ఏ విధంగా మనం తృప్తిపరచాలో ఆ విధంగా తృప్తిపరుస్తూ సేవించుకుంటూ వెళ్ళాలి. చివరికి ప్రాణికోటి, సమస్తమైనటువంటి ప్రాణికోటి, భూతకోటి, పశుపక్షాదులు మొదలైనటువంటి వాటిని కూడా తృప్తిపరచడం, ఇటువంటివన్నీ ఈ పంచయజ్ఞాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వామి ఆచరించడం గమనించాట నారదుడు. అవన్నీ ఈ విశేషాలన్నీ చెప్తున్నారు. భోజయంతం ద్విజాన్ క్వాపి. భోజయంతం అనే పదానికి తినిపించడం అన్నారు, తింటం కాదు, ఆయన తింటం కాదు. భోజయంతం అది అంటే బ్రాహ్మణోత్తములు మొదలైనటువంటి వాళ్ళకి సరిపడా అద్భుతమైనటువంటి పిండి వంటలు, మధురమైనటువంటి పదార్థాలతో ముష్టాన్న భోజనాన్ని వడ్డించి వారు ఆరగించేదాకా వారిని సేవిస్తూ తృప్తిపరుస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నాడు ఇంకో ఇంట్లో. భుంజానమవశేషితం అది
మరొక చోట ఆ యజ్ఞ శేషం ఏదైతే ఉంటుందో అవశేషితం అనే పదార్థానికి శేష పదార్థము. ఏం శేష పదార్థము? పైన చెప్పినటువంటి పంచయజ్ఞాలు ఏవైతే ఉంటాయో పంచయజ్ఞాలు అయిన తర్వాత మిగిలిన పదార్థాన్ని మాత్రమే తినాలి. అది శేష పదార్థం. అది అమృతాన్నం అంటారు. అలా గృహస్థుడికి ఇంక వేరే అమృతాన్నం అక్కల్లా. ఈ పైన చెప్పినటువంటి పంచాగ్నులు ఏవైతే ఉంటాయో పంచ రుణములు తీర్చుకున్న తర్వాత తినేటువంటి ఆహారం అమృతాహారం అంటారు. అటువంటి అమృతాహారాన్ని స్వీకరిస్తున్నట్ట పరమాత్ముడు. అవశేషితం భుంజానం. లేదా యజ్ఞం చేసేటప్పుడు ప్రౌఢాశం అంటారు. ఈ పురోడాశం అని చెప్పి ఈ యజ్ఞంలో ఇంత పదార్థాన్ని మనకి అన్నముని నేతితో కలిపి వండినటువంటి పదార్థం పురోహితులు బ్రహ్మగారు అందరికీ ప్రసాదంలాగా పెడతారు. అది అమృతంతో సమానం. అటువంటి మిగిలిన పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థాన్ని అమృతంగా ఆహారంగా భుజిస్తున్నారు స్వామి. ఇది దర్శించుకున్నాడు నారదుడు. మరొక చోటకి వెళ్ళాడు. సంధ్యా సమయంలో స్వామివారు చక్కగా గాయత్రి సంధ్యోపాసన, గాయత్రి విధులు మొదలైనవన్నీ నిర్వహిస్తూ కనిపిస్తాడు. క్వాపి సంధ్యాముపాసీనం జపంతం బ్రహ్మవాగ్యతం ఏకత్ర చాసి చర్మాభ్యాం చరంతమసివర్త్మసు. క్వాపి మరొక చోట సంధ్యాం ఉపాసీనం చక్కగా సంధ్యా సమయం చేస్తూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకున్నాడు. ఈయనే సమస్త లోకాలకి కాంతినిచ్చేటువంటి పరమాత్ముడు. ఆయన సూర్యుడి ఉపాసన చేసుకుంటున్నట్టుగా కనిపించాడు. కాబట్టి మనం ఏం చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. జపంతం బ్రహ్మవాగ్యతం. బ్రహ్మవాగ్యతం అంటున్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మవాక్ శక్తికి అధిదేవత అయినటువంటి గాయత్రి ఉపాసన. ఆ గాయత్రి మంత్రాన్ని జపంతం జపిస్తూ ఉన్నటువంటి పరమాత్ముడు కనిపించాడు. ఏకత్ర చాసి చర్మాభ్యాం. ఈ పదాన్ని విడిస్తే చ అసి చర్మాభ్యాం. మరొక ఇంట్లో శ్రీకృష్ణుడు ఎలా కనిపించాడు అంటే కత్తి, చర్మము మొదలైనటువంటివి ధరించి చరంతమసి వర్త్మసు. వర్త్మసు అంటే యుద్ధరంగానికి ఏవైతే ఆయుధాలు మనకి రక్షణ కవచాలు, వర్త్మ అంటే కవచం. కాబట్టి చర్మము, కత్తి, లేకపోతే రక్షణ కవచాలు, శరీరానికి పెట్టుకునేటువంటి రక్షణ కవచాలు మొదలైనటువంటివన్నీ ధరించి ఏదో ఆ ప్రాంతాన్ని రక్షించేటువంటి వాడిలాగా, యుద్ధానికి సన్నద్ధమైనటువంటి వాడిలాగా తిరుగుతున్నట్ట శ్రీకృష్ణ పరమాత్ముడు మరొక గృహంలో. ఓ పక్కన రక్షకుడిలాగా, ఓ పక్కనే ఉన్న బ్రహ్మవాదిలాగా, ఓ పక్కనే ఉన్న సంసారంలో తలమలకలైపోయి పిల్లల్ని ఆడిస్తూ ఓ పక్కన భార్యకి సేవ చేస్తూ ఓ పక్కన బుర్ర పిచ్చెక్కిపోతుంది ఈ బ్రహ్మచారికి నారదుడి. వచ్చినటువంటి నారద బ్రహ్మకి ఏమిటి ఇన్ని చేయాలా, ఇన్ని అవస్థలు పడాలా గృహస్థుడు అంటే? మరేమనుకున్నాడు? ఏదో వచ్చాడు. ఇంకా ఇంకా ఎంత తిరిగినా ఇంకా 100 కూడా అవ్వాలి గృహాలు. 16,000 గృహాలు చూడాలి. అట్లా తర్వాత గృహాలలో స్వామి ఎటువంటి లీలలు ప్రదర్శిస్తున్నారు, తర్వాత ఈ లీలలకి కారణం ఏమిటి అనేటువంటి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తాడు సవివరంగా. ఆ కళ్ళు తిరుగుతున్నటువంటి నారదుణ్ణి శాంతింపజేసి, నారద కంగారు పడమాకు అని చెప్పి దాంట్లో ఉన్నటువంటి లీలలలో ఉన్న అంతరార్థాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ సవివరంగా చెప్తాడు నారదుడి. అవి రేపటి పాటను మనం సవివరంగా చెప్పుకున్నాం. అంతవరకు సార్. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.